మామిడికాయ పచ్చడి నూనెతో పెడతాం, ఆవాలు మెంతులతో పెడుతూ ఉంటాం, మెంతిపిండితో కదండి. కానీ నూనె కానీ ఆవా పిండి మెంతిపిండి అవసరం లేకుండా నీళ్ళతో ఆవకాయ పచ్చడి పెట్టుకోవచ్చండి. ఇది చాలా స్పెషల్ అనమాట. శ్రీకాకుళంలో ప్రతి ఇంట్లో ఈ రోజున ఈ టైంకి ఉండాల్సిందే, అంత స్పెషల్. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి దాన్ని చూద్దామండి. దీనికోసం మేమైతే ఒక 2 కొబ్బరి మామిడి ఉంటుంది కదా, మార్కెట్లో ఇప్పుడు వస్తున్నాయి కొబ్బరి మామిడి, పెద్ద పెద్దగా ఉంటాయి చూసారా, కారం ఉప్పు వేసుకొని తింటూ ఉంటారు. ఆ మామిడికాయలు 2 తీసుకొచ్చామండి. తీసుకొచ్చి బాగా కడగాలి. కడిగిన తర్వాత మనం ఇప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకునే విధం కూడా వేరే ఉంటుంది, అన్ని ముక్కల్లా కాదు, అంటే అన్ని మామిడికాయల్లా కాదనమాట. లోపల జీడి ఉంటుంది మనం కట్ చేసిన తర్వాత. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి కొంచెం తక్కువ జీడి ఉంది. మామూలుగా అయితే చాలా పెద్ద జీడి ఉంటుంది. అది ఇంకా మీరేం చేయాలంటే ముక్కలు కడుక్కోవాలి. జీడి బాగా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ముక్కలు కూడా కడగాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా మీరు ముక్కలు కట్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కట్ చేసుకోవాలి. ఈ పచ్చడికి ఫస్ట్ ఒక కాయని 4 ముక్కలుగా చేసేసేయండి. చేసిన తర్వాత దాంట్లో నుంచి సన్నగా బారుగా ఉండాలన్నమాట. ప్రతి ముక్క కూడా పొట్టిగా చిన్నగా మామిడికాయ పచ్చడి మనం కొట్టించుకుంటాం చూసారా, ఆ విధంగా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ముక్కలు 2 కాయల ముక్కలు ఈ విధంగా కొట్టి, వీటికి మట్టి పాత్ర అయితేనే బాగుంటుందండి. అందుకని మేము మట్టి పాత్ర మాత్రమే తీసుకున్నాము. ఆ తర్వాత ముక్కలన్నీ అందులో వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 20 కాయల వరకు తీసుకొని మధ్యలోకి సన్నగా కట్ చేసుకొని, అంటే సన్నగా అంటే ముక్కలు కట్ చేయాలి అంతే, అలా కట్ చేసుకొని అందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత 1 స్పూను మాత్రం మీరు పసుపు వేయండి. ఇది చిన్న స్పూను, అందుకని 2 వేసాము. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఉప్పు 2 స్పూన్ల వరకు వేసుకోండి. ఎందుకంటే ఒక కాయకి 1 స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది. 2 కాయలు కదా, అందుకని మనం 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు వేసుకోవాల్సింది 1 కప్పు వరకు బెల్లం వేసుకోండి. బెల్లం బాగా స్వీట్ ఎక్కువగా ఉంటుంది చూసారా, ఆ బెల్లం వేసుకోండి, బాగుంటుంది. ఆ బెల్లం 1 కప్పు వేసుకోండి. ఎందుకంటే 1 కాయకి 1/2 కప్పు అయితే, అంటే నేను 1 కాయకి కూడా చెప్తున్నాను అనమాట. అందుకని 1 కాయకి 1/2 కప్పు అయితే సరిపోతుంది. అందుకు 2 కాయలు కదా, 1 కప్పు తీసుకున్నాం బెల్లం. తీసుకుని ఒకసారి కుదిపి అలా పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం వేసుకోవాల్సింది కారం. కారం కూడా 2 స్పూన్ల వరకు వేసుకోండి. 1 స్పూన్ అయితే 1 కాయకి అయితే 1 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు 2 స్పూన్లు మనం వేసుకున్నాము. గరిటెతో కానీ చేతితో కానీ కలపన అవసరం లేదండి, మనం కుదుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కుదుపుకోవాలన్నమాట. కుదిపి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇంకా దీన్ని ఏం కదిలించిన అవసరం లేదు. ఒక క్లాత్ కానీ కవర్ కానీ గట్టిగా దీనికి చుట్టేసేయాలి. చుట్టేసి తాడుతో కట్టేసేయండి. తాడు కానీ రబ్బర్ బ్యాండ్ అయినా పర్వాలేదు, దాన్నైనా కానీ పెట్టేసేయండి. పెట్టి ఒక 3 గంటల వరకు పక్కన పెట్టేసేయండి. కదిలించకూడదు ఇంకా 3 గంటల వరకు. అలా పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఇంకా జస్ట్ అలా పెట్టేశానండి. పెట్టి మీకు చూపిస్తానండి. ఈ విధంగా టైట్గా కట్టాము. మూత కూడా పెట్టుకోవచ్చు దానిపైన. ఇప్పుడు మనం 3 గంటల తర్వాత మళ్ళీ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, చాలా వరకు మనకి కిందకి దిగిపోతాయి. దిగిపోవడమే కాకుండా మనం నీళ్ళు పోయలేదు కదా, మీరు చూసారు కదా, ఎన్ని నీళ్ళు వస్తాయో మీకు చూపిస్తా చూడండి, క్లియర్గా నీళ్ళు వస్తాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈరోజు తినొద్దు, ఈరోజు రాత్రంతా అలా నీళ్ళలో నాననివ్వండి. నాననిచ్చి రేపు పొద్దున్న నుంచి మీరు తినొచ్చు అనమాట. భలే బాగుంటాయండి. స్వీట్గా కారంగా భలే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడైనా తిన్నారో లేదు తెలియదు, కానీ ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ ముక్కలు మీకు 3-4 రోజుల వరకు కూడా ఆ నీళ్ళలో అలా ఉంచేసేయండి. అలా తింటూ ఉండండి అంతే, ఇంకేం కదిలించిన అవసరం లేదు. ఆ తర్వాత మళ్ళీ మీరు చేసుకోవాలంటే ఇంకెలాగో మనకు ముక్కలు అయిపోతాయి కదా, మళ్ళీ మీరు ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అంతే. మీరు ఇంకేం చేయని అవసరం లేదు. ఇవేం పాడైపోవు, మీకేం అవ్వండి. మజ్జిగన్నంలో తినచ్చు, పప్పు చారన్నంలో తినచ్చు, మీకు ఊరికినే జస్ట్ మనం అటు ఇటు నడుస్తూ కూడా తినేయచ్చు. అంత బాగుంటాయండి. ఒకసారి మీరు తింటే వదలరు అనమాట, అంత బాగుంటుంది. నీళ్ళతో మామిడికాయ పచ్చడి చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో శ్రీకాకుళం వాళ్ళు అయితే బాగా చేస్తారండి. అందుకని మేము ఖచ్చితంగా ఇది చేస్తాము ఈ టైంలో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి మీకు నచ్చితే.